హలో యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ హోటల్ స్టైల్లో ఊతప్పం ఎలాగా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. టేస్టీగా, ఈజీగా ఎలాగా చేయాలో చూపిస్తాను. దీనికంటే ముందుగా మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క లైక్ ద్వారా మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని క్లీన్ చేసుకొని తీసుకుంటున్నాను. అలాగే ఇదే గ్లాస్తో సగం గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని 3 సార్లు వాష్ చేసుకోవాలి. 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇది నేను మధ్యాహ్నం 2:30కి నానబెడుతున్నాను. సాయంత్రం ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇదే గ్లాస్తో దొడ్డు అటుకులు 5 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. మిక్సీ పట్టే ముందు ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టాలి. ఇప్పుడు రాత్రి 7:30 అవుతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. బియ్యము బాగా నానిపోయాయి. ఇందులో మెంతులు కూడా ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. మంచి కలర్ వస్తుంది. అలాగే మినపగుళ్ళు కూడా నానిపోయాయి. అటుకులు కూడా నానిపోయాయి. ఇప్పుడు ఇందులోంచి వాటర్ అంతా తీసేసి 3 ఒకే దగ్గర కలుపుకోవాలి. ఈ విధంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అంతా ఒకసారి కలుపుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే మీకు నచ్చితే లైక్ కూడా వేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పట్టేటన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నా దగ్గర పెద్ద జార్ పాడైపోయింది కాబట్టి చిన్న జార్లో వేస్తున్నాను. మూత పెట్టేసుకొని జారుడుగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మిగతాది కూడా ఈ విధంగానే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది రాత్రి 7:30కి మిక్సీ పట్టుకున్నాను. రేపు ఉదయం దోశలు వేసుకోవడానికి. ఈ విధంగా అయితే సోడాలు అవి వేయడానికి అవసరం ఉండదు. బాగా పొంగుతుంది పిండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మూత పెట్టి తెల్లారేసరికి రెస్ట్ ఇవ్వాలి. తెల్లారేసరికి పిండి ఎలా పొంగిందో మీరే చూడండి. సోడాలు అవి వాడలేదు. ఇక్కడ మనకు ఎంత అవసరం ఉందో అంత పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి కలర్ రావడానికి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి కలిసేటట్లు. ఈ విధంగా పిండి గట్టిగా ఉంటే కాస్త వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా జారుడుగా వచ్చేటట్టు చూసుకోవాలి. మరి తిక్కుగా ఉన్నా బాగుండదు, పల్చగా ఉన్నా బాగుండదు. మీడియంగా ఈ విధంగా జారుడుగా వచ్చేటట్లు చూసుకోవాలి. రెడీ అయిపోయింది పిండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 చుక్కల ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ చల్లుకొని ఉల్లిపాయతో ఈ విధంగా గ్రీజ్ చేసుకొని పిండిని వేసుకోవాలి. పిండి వేసే క్లిప్పు మిస్ అయిపోయింది, ఏమీ అనుకోవద్దు. ఈ విధంగా పిండి వేసిన తర్వాత బబుల్స్ లాగా ఈ విధంగా వస్తుంది. పైన కొంచెం జీలకర్ర, మిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తురుముకున్నటువంటి క్యారెట్ను వేసుకోవాలి.
అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. అలాగే 2-3 చుక్కల ఆయిల్‌ని కూడా వేసుకోవాలి. చాలా బాగా టేస్టీగా వస్తుంది ఈ విధంగా చేస్తే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మిగతావి కూడా దోసలు ఈ విధంగానే వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని ఒక 10 సెకండ్లు వేసి తీసేసేయాలి. ఈ విధంగా మంచి కలర్ వస్తుంది. ఈ విధంగా తీసేసి ఒక ప్లేట్లోకి వేసి అల్లం చట్నీ, పల్లీల చట్నీ, సాంబార్తో సర్వ్ చేసుకోవాలి. చూడండి మీరే ఎంత స్పాంజీగా వచ్చిందో ఊతప్పం అనేది. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. కామెంట్స్ ద్వారా మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.